ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చామో దానిలో భాగంగా ప్రతి రైతుకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము అకౌంట్లో క్రెడిట్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మొదటి విడతలో భాగంగా 7,000 రూపాయలు అంటే సెంట్రల్ షేర్ 2,000 రూపాయలు అయితే స్టేట్ షేర్ 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండో విడతలో భాగంగా 7,000 రూపాయలు, మూడో విడత ఈరోజు 6,000 రూపాయలు వేయడం జరిగింది. అంటే సెంట్రల్ షేరు 6,000 రూపాయలు, మన స్టేట్ షేరు 14,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకి అకౌంట్లో వేయడం జరిగింది. అంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టిపోయినా కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కాబట్టి రాష్ట్రాన్ని ఈరోజు గాలిలో పెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో చేయని దుర్మార్గం అంటూ లేదు. ఆర్థిక విధ్వంస పాలన కొనసాగిస్తే, ఆర్థికంగా ప్రజలను కానీ నష్టపరిస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 20 నెలల కాలంలోనే ప్రభుత్వానికి గాడిని పెట్టి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతును ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ కింద ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు వేయడం జరిగింది. అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు 48 లక్షల రైతుల అకౌంట్లోకి ఈరోజు ఈ సంవత్సరం కాలంలో బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం సెంట్రల్ షేర్ ఏదైతే ఉండదు దాన్ని మాత్రం వేసి ఆయన కల్లిబొల్లి మాటలు చెప్పి నేను అన్నదాత రైతు భరోసా కింద డబ్బులు వేస్తానని చెప్పేసి కనీసం ఎక్కడే కానీ రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. ఈరోజు ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక సపరేట్ ప్యాకేజ్ తీసుకొచ్చి ఈరోజు బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టడం జరిగింది. అలాగే రైతులకి ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులకు బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేవలం మా ముఖ్యమంత్రి గారి ఆలోచన రైతులు బాగుండాలన్న ఆలోచన, రైతులకి బెనిఫిట్ చేయాలని, ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడు అని చెప్పేసి నమ్మే వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రైతులకి భరోసాగా అండగా ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకి గతంలో హంద్రీ నేవా ద్వారా నీళ్ళు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. తీసుకొని రావడమే కాకోకుండా ఈరోజు 1,800 వచ్చే క్యూసెక్ వాటర్ని ఈరోజు 3,850 క్యూసెక్లు పెంచి కేవలం 100 రోజుల లోపలే శ్రీశైలం నుంచి కర్నూలు అయితేమి, అనంతపురం అయితేమి, చిత్తూరు అయితేమి, లాస్ట్ కుప్పం వరకు, లాస్ట్ చెరువు వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. గతంలో వీళ్ళు ఆ కాలువ ద్వారా నీళ్ళు తీసుకెళ్లి ట్యాంకులతో పోసి ఫోటోలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం విలేజ్ వరకు అంటే దాదాపు 450 చెరువులు నింపుతూ గ్రౌండ్ వాటర్ డెవలప్ అయ్యే విధంగా రైతులకి గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా చేస్తూ లాస్ట్ కుప్పం వరకు తీసుకెళ్ళిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. అవే కాకుండా ఈరోజు గతంలో డ్రిప్ కట్ ఎక్కడే కానీ ఒక డ్రిప్ కట్ ఇవ్వాలి రైతులకి. కానీ ఈరోజు ఒక అనంతపురం జిల్లాలోనే 150,000 హెక్టార్లకి 10% కడితే చాలు 90% సబ్సిడీతో ఈరోజు రైతులకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా హార్టికల్చర్ అనంతపూర్లో అభివృద్ధి చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు అనంతపురం జిల్లా హార్టికల్చర్ దేశంలోనే నంబర్ 1గా నిలిపిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు ఏ మార్కెట్కి పోయినా ఫస్ట్ అనంతపూర్ ఫ్రూట్ అంటానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే మిగతా ఫ్రూట్స్ కన్నా 2 రూపాయలు ఎక్కువ పెట్టి కొనే పరిస్థితి. దేనికంటే అనంతపూరు స్వీట్నెస్ ఎక్కువ, ఫ్రూట్ మంచి ల్యాండ్ కాబట్టి స్వీట్నెస్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఈ ఫ్రూట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పేసి తెలియజేస్తారు. ఇవే కాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రైతులకి అనేకమైనటువంటి టెక్నాలజీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంటే మీరు ఇంట్లో కూర్చొని మోటార్ లాంచ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకోవచ్చు. అంటే అనేకమైన టెక్నాలజీని కొత్త టెక్నాలజీని రూపొందిస్తున్నారు మా యువ నాయకుడు. ఇవే కాకుండా రైతులకి అనేకమైనటువంటి అంటే ట్రాక్టర్లు సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే జిఎస్టీ 18% ఉండేది 55% తీసుకొచ్చారు. ఇంప్లిమెంట్స్ మీద ఇంతకుముందు 18% ఉంది, దానికి
జీరో చేశారు. ఇదంతా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ రైతులు కళ్ళలో ఈరోజు ఆనందం చూస్తున్నాం. 6,000 రూపాయలు పడింది అని చెప్పేసి ప్రతి ఒక్క రైతులను ఆనందం చూసి చాలా హ్యాపీగా ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు.